మదనపల్లి పట్టణం కదిరి రోడ్డులో వెలసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 332వ ఆరాధన మహోత్సవాలు నేడు భక్తి శ్రద్ధల మధ్య ఆలయంలో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవ వేడుకలకు సంబంధించిన కరపత్రాలను మదనపల్లె శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా నేడు ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి విడుదల చేశారు. ఆదివారం ఆలయంలో సుప్రభాత సేవ, మహాగణపతి పూజ, స్వస్తి వాచనము, కలశస్థాపన, అంకురార్పణ, ధ్వజారోహణము, గాయత్రీదేవి సమేత శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ భగవానులకు పంచామృతాభిషేకము, గాయత్రి విశ్వకర్మ హోమము, మహామంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగము, షోడశోపచార పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్త బృందము, ఆలయ అర్చక బృందము, ఆలయ కమిటీ, నవయుగ స్వర్ణకార సంఘము, విశ్వబ్రాహ్మణులు పర్యవేక్షణలో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయానికి వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందించి కృపా కటాక్షానికి పాత్రులు చేశారు. ఆరాధన ఉత్సవాల్లో అందరూ పుర ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొంటారు. ఎమ్మెల్యే గారు కూడా వస్తారు. స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని అందరూ సస్యశ్యామలంగా మదనపల్లి ప్రజలు ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నారు. మహోత్సవాలు జరిగింది. 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయి. ఇందులో ముఖ్యంగా 7వ తారీఖు వచ్చేసి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. దీని ముఖ్యంగా మదనపల్లి ప్రజలు చుట్టుపక్కల అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కోరుతున్నాం. ఇందులో భాగంగా భక్తాదులు, విశ్వబ్రాహ్మణ సంఘము, స్వర్ణకార సంఘము అందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వచ్చి భక్తితో దేవుని ఆరాధించి కొలవాలని కోరుతున్నాం.